మనిషి తన చేతులతో తనకే జైలు కట్టుకుంటాడు. అది ఇనుప గోడలు కాదు, అది కోరికలు, అది తాళాలు కాదు, అది అహంకారం. ఈ జైలును పగలగొట్టిన మనిషి డియోజినియస్ ఆఫ్ సినోపే. ఒక ఉదయం ఎండ మెల్లగా నగరంపై పరుచుకుంది. డియోజినియస్ నేలపై ప్రశాంతంగా పడుకున్నాడు. అతని ముఖంపై పడుతున్న వెలుగు అతనికి రాజమహలాల కంటే విలువైనది. అప్పుడే దూరంలో గుర్రాల కాళ్ళ శబ్దం వినిపించింది. ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ అక్కడికి చేరుకున్నాడు. ప్రజలు మార్గం విడిచారు, కానీ డియోజినియస్ మాత్రం కదలలేదు. ఎలాంటి గౌరవ నమస్కారం చేయలేదు, ఎలాంటి భయం చూపలేదు. అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అలెగ్జాండర్ నీడ డియోజినియస్ పై పడింది. సూర్యకాంతి ఆగిపోయింది. అలెగ్జాండర్ అన్నాడు, నేను ద గ్రేట్ అలెగ్జాండర్, నీకు కావలసింది ఏదైనా కోరుకో. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ డియోజినియస్ కళ్ళలో ఆకాంక్ష అనే పదం లేదు. అతను నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అలెగ్జాండర్ వైపు చూశాడు, తర్వాత ఆకాశం వైపు చూశాడు. పక్కకు జరుగు, ఏ సూర్యుడిని అడ్డుకోకు అని డియోజినియస్ చెప్పాడు. నీ అధికారానికి నేను వంగను, నీ బంగారానికి నేను అమ్ముడు పోను, నాకు ప్రకృతి సరిపోతుంది అని డియోజినియస్ చెప్పాడు. అలెగ్జాండర్ ఆలోచించాడు. తన దగ్గర సైన్యం ఉంది, శక్తి ఉంది, సంపద ఉంది. కానీ ఈ మనిషి దగ్గర ఎవరు దోచుకోలేని ఒకటి ఉంది, అది అంతరంగ స్వేచ్ఛ. అలెగ్జాండర్కు అప్పుడు అర్థమైంది, రాజ్యం జయించడం సులభం కని మనసు జయించడం చాలా కష్టం అని. డియోజినియస్ ఫిలాసఫీ పేరు సైనిసిజం. దాని అర్థం నకిలీ విలువలను తిరస్కరించడం. సమాజం చెప్పే విజయాన్ని అతను అంగీకరించలేదు. అతని దృష్టిలో విజయం అంటే అంతరంగ స్వేచ్ఛ. డియోజినియస్ నది తీరంలో నడుస్తున్నాడు. దాహం వేసింది. అతని దగ్గర ఒక చిన్న గిన్నె ఉంది. అదే అతని సాధనం. అప్పుడే అతని కళ్ళ ముందు ఒక చిన్న బాలుడు కనిపించాడు. బాలుడు దాహంగా నీటి దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడా పాత్ర కోసం చూడలేదు. తన 2 చేతులను కలిపి నీటిని ఎత్తుకుని తాగేశాడు. ఆ బాలుడి ముఖంలో సిగ్గు లేదు, అవసరం లేదు, సహజత్వం మాత్రమే ఉంది. డియోజినియస్ ఆ దృశ్యాన్ని గమనించాడు. తన చేతిలో ఉన్న గిన్నె వైపు చూశాడు. ఒక క్షణం డియోజినియస్ మనసులో మాట వినిపించింది, నేను ఇంకా ఒక వస్తువుకు ఆధారపడుతున్నానని. వెంటనే తన గిన్నెను పక్కకు విసిరేశాడు. చిన్న బాలుడు నన్ను మించి జీవిస్తున్నాడు అన్నాడు. ఈ సంఘటనలో దాగి ఉన్న సత్యం ఇదే. అవసరాలు పెరిగితే బంధాలు పెరుగుతాయి. సహజత్వం ఉంటే స్వేచ్ఛ ఉంటుంది. ఒక చిన్న బాలుడు ఒక గొప్ప తత్వవేత్తకు గురువు అయ్యాడు. డియోజినియస్ చెప్పిన చివరి సందేశం, స్వేచ్ఛగా బ్రతుకు, సహజంగా బ్రతుకు, నీ జీవితం మీద అధికారం సాధించు, నీ కోరికల మీద గెలువు, నీ అహంకారాన్ని తగ్గించు. అప్పుడు మాత్రమే నువ్వెవరికి బానిస కాని వాడవుతావు. డియోజినియస్ ఏమీ లేని మనిషి, కానీ అతనికి ఒక గొప్ప సంపద ఉంది, అదే స్వేచ్ఛ.